ఇడ్లీ, దోస, పెరుగన్నం ఇలా దేంట్లోకైనా ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇప్పుడు నేను చూపించబోయే కరివేపాకు పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఒక్కసారి చేసుకొని పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు నిలువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది చేసుకోవడం కోసం ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా నేను చూపిస్తున్నట్టుగా ధనియాలను అయితే వేయించుకోండి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత జీలకర్రను కూడా వేసి చిటపటలాడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కరివేపాకు పచ్చడి టేస్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత అదే బాండిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగానే శుభ్రం పరుచుకొని కడిగి ఎండలో ఆరబెట్టుకున్న కరివేపాకు అనమాట. ఇలా నేను చూపిస్తున్నట్టుగా పొడి పొడులాడుతూ వేయించుకోవాలి. అది పొడి పొడిలు ఆడితేనే మనకి పచ్చడి నిలువ ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కరివేపాకు తప్ప మిగతా అన్నీ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఉప్పు కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి మెత్తగా పౌడర్లా. ఇలా పౌడర్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసాక మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కరివేపాకును కూడా మనం ముందుగా ధనియాల మిశ్రమంలో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. మీకు మిక్సీ జార్ పెద్దదైతే కనుక ఒకసారి మీరు మిక్సీలో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా పక్కగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో మనం చింతపండు, బెల్లం వేసి కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే వేసి మరొకసారి మిక్సీ చేసుకోండి. తర్వాత తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ పచ్చడి వేసి ఆ తాలింపులో మిక్స్ చేసుకోండి. అంతే, టేస్టీ టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ. టిఫిన్స్ అలాగే పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం